డిఎస్ఏ అంటే ఏంటి? డిఎస్ఏ ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటే ఎలా నేర్చుకోవాలి? ఎంత టైం పడుతుంది నేర్చుకోవడానికి? ఏమైనా ప్రూవెన్ స్ట్రాటజీస్ ఉన్నాయా డిఎస్ఏ నేర్చుకోవడానికి? మనకి సర్వీస్ బేస్ కంపెనీలో జాబ్ అంటే ఎంత డిఎస్ఏ నేర్చుకోవాలి? ప్రొడక్ట్ బేస్ కంపెనీలో జాబ్ అంటే ఎంత డిఎస్ఏ నేర్చుకోవాలి? అసలు బీటెక్లో మనం 40+ సబ్జెక్ట్స్ చేసిన తర్వాత కూడా మనం ఎందుకు ఇంటర్వ్యూలో డిఎస్ఏ మాత్రమే స్పెసిఫిక్గా అడుగుతారు? 1,00,000 జాబ్ అయినా 1 crore జాబ్ అయినా ఎందుకు డిఎస్ఏకి అంత ప్రిఫరెన్సెస్? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇంజనీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్, దిస్ సైడ్ భరత్. లెట్ స్టార్ట్. ఫస్ట్ మనం అసలు డిఎస్ఏ వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మనం అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయి, అసలు ఎందుకు అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే ఏంటి ఇవి తెలుసుకుందాం. మన ఫోన్లో ఉన్న ప్రతి యాప్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఏం చేస్తే ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాయి. అసలు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ అవి తెలుసుకుందాం. ఒక 15 years వెనక్కి వెళ్దామండి. మీకు 2 case స్టడీస్ చెప్తాం. ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మీర్పేటలో ఉన్నాడు అనుకోండి. మీర్పేట అనేది హైదరాబాద్లో ఒక ఏరియా. మీర్పేటలో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు అతను కొత్తగా వచ్చారు ఏరియాలోకి. అతనికి ఎవరు తెలియదు, అతనికి అసలు ఎవరు తెలియదు. అతను కొత్తగా వచ్చాడు ఏరియాకి. అతని దగ్గర బైకు లేదు, కారు లేదు, ఏం లేదు. అతను ఇప్పుడు మీర్పేట నుంచి చార్మినార్కి వెళ్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే కొత్తగా వచ్చాడు కదా, చార్మినార్ చూద్దాం అనిపించి చార్మినార్కి వెళ్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు అతను రోడ్డు పైకి వచ్చాడు. ఆటో అన్న ఆపిండు. ఆటోని అడిగాడు, నా చార్మినార్కి వస్తావా అన్నాడు. ఆటో అన్నాడు ఏమన్నాడు, 500 అన్నాడు. వీడికి తెలియదు, ఇది వీడు కొత్త కదా, నిజంగా 500 ఏమన్నా కూడా 500 ఇచ్చేసిండు. ఇక్కడ ఏమైంది, కస్టమర్కి లాస్. అంతే కదా, ఇవ్వాల్సిన రేట్ కన్నా కస్టమర్ డబుల్ 3 పే చేశాడు. సో ఇక్కడ కస్టమర్కి లాస్. ఇది ఫస్ట్ కేస్ స్టడీ. ఇప్పుడు సెకండ్ కేస్ స్టడీ. ఒక కస్టమర్ ఒక ఏరియాలో ఉన్నాడు. ఆ ఏరియాలో అతని చుట్టూ అసలు ఎటువంటి ఆటోలు కానీ బైకులు కానీ అసలు సర్వీస్ అంటే ఆటోలు జనరల్ లేవు సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. లిఫ్ట్ అడుగుతుంటే ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. అక్కడి నుంచి బస్సులు వెళ్ళట్లేదు. అతని దగ్గర బైకు కారు ఏదీ లేదు. అతను ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఫస్ట్ నియరెస్ట్ బస్ స్టాప్కి వెళ్ళాలి. నియరెస్ట్ బస్ స్టాప్ వచ్చేసి 2 kilometers దూరంలో. ఆయనకి నడవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఎవరు లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇన్కన్వీనియన్స్ పిక్చర్లోకి వస్తుంది. అతని దగ్గర డబ్బులు ఉన్న సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి అతను నడుచుకుంటూ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సు ఎక్కాలి. సో ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఈ 2 problemsని కస్టమర్కి అడ్వాంటేజ్ ఇచ్చేలాగా ఒక సొల్యూషన్ తీసుకొని వస్తాయి. వాటిని సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒక మనిషి లైఫ్ని ఎంత ఈజీగా ఎంత సింపుల్గా చేయగలగో అంత సింపుల్గా చేయడానికి ట్రై చేస్తుంది. అదే ఓలా ఊబర్ ర్యాపిడో చేస్తుంది. అదేం చేస్తుంది, మీకు ఒక బేస్ ఫేర్ అనేది చూపిస్తుంది అనమాట. ఎన్ని కిలోమీటర్లకి ఎంత అవుతుందా అని ఎంత అని ఒక క్లియర్ పిక్చర్ అనేది మనకు ఐడియా అవుతుంది. అది మనకు నచ్చితే మన ఫేర్ని యాక్సెప్ట్ చేసి రైడ్ తీసుకుంటాం, లేకపోతే నియరెస్ట్ బస్ స్టాప్ వరకు రైడ్ని తీసుకొని అక్కడి నుంచి బస్ ఎక్కి వెళ్ళిపోతాం. ఇది మనం చేసే పని. ఇప్పుడు ఇది సొల్యూషన్. వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఆ సర్వీసెస్ బట్టి మనం వెళ్తాము. ఇది సొల్యూషనింగ్. ఇప్పుడు ఈ 3 కంపెనీస్ సొల్యూషన్ కనిపెట్టి దట్ ఈస్ గుడ్. కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పని ఏంటిది, సొల్యూషన్ కనిపెట్టడం కాదు, ఆ సొల్యూషన్ నుంచి ప్రాఫిట్స్ తీసుకొని రావాలి. అప్పుడే కదా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ కూడా పే చేసేది. ఇప్పుడు ఆ ప్రాఫిట్స్ తీసుకొచ్చే పని ఎవరు చేయగలుగుతాడు, ఒక ప్రాబ్లమ్ సాల్వర్ చేయగలుగుతాడు. జనరల్గా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎవరైనా తీసుకొస్తారు. ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకొచ్చి ఆ సొల్యూషన్ నుంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చేటోడు కావాలి ప్రతి కంపెనీస్కి. ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఏంటి ఈ ప్రాఫిట్స్, గేమ్ ఏంటి, అసలు ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా పిక్చర్లోకి వస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. ఇప్పుడు ఒక స్విగ్గీ అనే యాప్తో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లో 20 flats ఉన్నాయి. దాంట్లో ఒక 5 flats అంటే 5 flats ఇండివిజువల్ ఫ్లాట్స్, వాళ్ళకి తెలియదు అసలు ఒక ఫ్లాట్కి ఇంకో ఫ్లాట్కి సంబంధం లేదు. 5 ఫ్లాట్ వాళ్ళు ఒకటే రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు అనుకోండి. ఇప్పుడు జనరల్గా స్విగ్గీ సొల్యూషన్ కనిపెట్టింది ఏంటిది, ఎవరైనా ఆర్డర్ చేస్తే ఆ రెస్టారెంట్కి ఒక పార్ట్నర్ అసైన్ చేస్తే ఆ పార్ట్నర్ ఆర్డర్ని తీసుకొని వెళ్ళి కస్టమర్కి ఇచ్చేస్తారు. ఇది సొల్యూషన్. ఇది ఎవరైనా జనరల్గా కనిపెట్టిన సొల్యూషన్. వాళ్ళ యాప్ కనిపెట్టారు, అంతా అయిపోయింది, బాగుంది. 5 ఆర్డర్ చేశారు. ప్రతి ఆర్డర్కి 30 rupees ఆర్డర్ డెలివరీ ఛార్జెస్ అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, 5 ఆర్డర్లు ఆ ఒక్కటే రెస్టారెంట్కి వెళ్తాయి. ఆ రెస్టారెంట్ 5 ఆర్డర్లు ప్రిపేర్ చేస్తాడు. వీళ్ళు సొల్యూషన్ కనిపెట్టారు. ఆ సొల్యూషన్ చాలా బేసిక్ సొల్యూషన్. 5 ఏజెంట్స్ ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి 5 ప్యాకెట్లు తీసుకొని ఆ డెలివరీ ఫుడ్ తీసుకొని 5 మంది ఒకటే అపార్ట్మెంట్కి వెళ్ళి 5 వాళ్ళ రెస్పెక్టివ్ ఫ్లాట్స్కి వెళ్ళి డెలివరీ చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది, సొల్యూషన్ మాత్రం ఉంది కానీ ఇక్కడ ప్రాఫిట్స్ ఎక్కడ ఉంది, వెరీ లెస్ మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్. ఇప్పుడు దీంట్లో ఒక ప్రాబ్లమ్ సాల్వర్ ఎలా సాల్వ్ చేస్తాడో ఆలోచిద్దాం. సేమ్ ఎగ్జాంపుల్, 5 ఒకటే అపార్ట్మెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు. ఒకటే రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు. అప్పుడు ఏమైంది, ఆ రెస్టారెంట్ ఇప్పుడు స్విగ్గీ ఏం చేయాలి, డెలివరీ పార్ట్నర్ అసైన్ చేయాలి. ఇప్పుడు స్విగ్గీ ఏం చేస్తాడు, తెలివిగా ఒక ప్రాబ్లమ్ సాల్వర్ ఎట్లా ఆలోచిస్తాడంటే, 5 మంది ఫుడ్ ఆర్డర్ చేశారు. ఎక్కడి నుంచి ఆర్డర్ చేశారు, ఒకటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశారు. ఒక లొకేషన్ నుంచి 5 ఒకటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశారు కాబట్టి నేను ఒకటే డెలివరీ ఏజెంట్ అసైన్ చేస్తాను. ఒక్క డెలివరీ ఏజెంట్ ఆ ఒక్క రెస్టారెంట్ నుంచి 5 ఫుడ్ డెలివరీ ప్యాకెట్స్ తీసుకొని ఆ ఇండివిజువల్ ఫ్లాట్స్లో వేస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, ఒక్క డెలివరీ ఏజెంట్ ఛార్జెస్ అంటే
5 మంది కస్టమర్స్ డెలివరీ ఛార్జెస్ పే చేశారు. దాంట్లో ఒక్క కస్టమర్ పే చేసిన డెలివరీ ఛార్జెస్ వరకు సర్వీస్ స్విగ్గీ ప్రొవైడ్ చేసింది. మిగతా 4 డెలివరీ ఛార్జెస్ ఏదైతే వీళ్ళు స్విగ్గీ వాళ్ళు కలెక్ట్ చేస్తారో అవి వాళ్ళ ప్రాఫిట్స్ అనమాట. ఇలా ఒక ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేస్తూ అక్కడి నుంచి ప్రాఫిట్స్ జనరేట్ చేసేలాగా నువ్వు ఎఫిషియెంట్గా బిల్డ్ చేయాలన్నమాట బిజినెస్ని. అందుకని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి జనరల్గా ప్రాబ్లమ్ సాల్వర్స్ కావాలి. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నీకు కావాలి అంటే నువ్వు డిఎస్ఏ అనే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే డిఎస్ఏలో మనకి 15 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి టాపిక్ ఒక ప్రాబ్లమ్ని ఎలా ఎఫిషియెంట్గా సాల్వ్ చేయాలనేది మనకు నేర్పిస్తూ ఉంటుంది. అందుకనే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ మన డిఎస్ఏ అనే ఒక సబ్జెక్ట్ని మ్యాండేటరీగా అడుగుతారు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిఎస్ఏ. డిఎస్ఏ అనేది ఏంటంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ సబ్జెక్ట్. నీకు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్పించే ఒక సబ్జెక్ట్ అనమాట. నీ బ్రెయిన్ నీకు చాలా యూటిలైజ్ చేస్తూ ఒక ప్రాబ్లం ఎలా ఎఫిషియెంట్గా సాల్వ్ చేయాలో నేర్పిస్తుంది. అందుకని అందరు డిఎస్ఏ అంత ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంపెనీస్కి సొల్యూషన్తో కూడా ప్రాఫిట్స్ కావాలంటే ఒక ప్రాబ్లమ్ చాలా ఎఫిషియెంట్గా సాల్వ్ చేసే వాళ్ళు కావాలి. ఆ సాల్వ్ చేసే వాళ్ళందరినీ ఒక లెవెల్లో జడ్జ్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాటర్ ఉన్నాడండి, ఆ బ్యాటర్ స్పిన్ బౌలింగ్ వేస్తే 6 పైన 6 కొడతాడు. అదే పేస్ బౌలింగ్ వేస్తే కొట్టలేడు. ఇప్పుడు ఇంటర్వ్యూయర్ ఏమో పేసర్ అనుకోండి. ఇప్పుడు బౌలింగ్ వేసినోడు పేసర్, ఇంటర్వ్యూ తీసుకున్నోడు పేసర్, ఇంటర్వ్యూ ఇచ్చేటోడు ఏమో స్పిన్ని బాగా అటాక్ చేస్తాడు. ఇప్పుడు పేసర్ వచ్చి స్పిన్ని బాగా అటాక్ చేసేటోడిని బాల్ చేస్తే బ్యాటర్ ఆడగలుగుతాడు, ఆడలేడు. ఇంటర్వ్యూ ఇచ్చినోడు బాగా ఆన్సర్స్ చెప్పగలుగుతాడు, చెప్పలేడు కదా. అందుకని ఏం చేశారంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్కి వచ్చేసి అందరినీ ఒకటే స్కేల్ పైన జడ్జ్ చేస్తే ఎటువంటి బయా సిస్టమ్ లేకుండా. అది డిఎస్ఏ. నీకు సబ్జెక్ట్ వస్తే నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చు అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నమ్ముద్ది అనమాట. నువ్వు కంప్లీట్ ట్రస్ట్ని పొందడానికి, నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన గ్రిప్ ఉందని నమ్మడానికి నువ్వు డిఎస్ఏ నేర్చుకోవాలి. ఇది మ్యాటర్. ఇప్పుడు డిఎస్ఏ ఎలా నేర్చుకోవాలి, ఎంత నేర్చుకోవాలి, ఎంత టైం పడుతుంది, దీనిపైన డిస్కస్ చేద్దాం. డిఎస్ఏలో 15 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కనుక నువ్వు ఏం చేస్తుంటే ఎంత డిఎస్ఏ రావాలి అది మాట్లాడుకుందాం. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ జనరల్గా చాలా తక్కువ డిఎస్ఏ అడుగుతాడు. అంటే డిఎస్ఏలో చాలా బేసిక్ డిఎస్ఏ డేటా స్ట్రక్చర్స్లో ఒక 15 టాపిక్స్ ఉంటే వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ 5 టాపిక్స్ వరకు అడుగుతారు. ఆ 5 టాపిక్స్ ఏంటివంటే అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్. వాళ్ళు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్ని మేజర్గా ఈ 5 టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీ టార్గెట్ ఏరియా. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ టార్గెట్ ఏరియా ఏంటిది, వాళ్ళు డిఎస్ఏలో ప్రతి టాపిక్ని అడుగుతారు అనమాట. వాళ్ళు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అడుగుతారు, డైనమిక్ ప్రోగ్రామింగ్ అడుగుతారు, గ్రేడీ ప్రోగ్రామింగ్ అంటారు, ట్రీస్ అంటారు, గ్రాఫ్స్ అంటారు. అలా వాళ్ళు అన్ని టాపిక్స్ పైన గ్రిప్ ఉండాలి అనుకుంటారు. నీకు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కావాలంటే 5 టాపిక్స్ చాలు. నువ్వు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ టార్గెట్స్ డిఎస్ఏలో అన్ని టాపిక్స్ పైన గ్రిప్ ఉండాలి. ఇది డిఫరెన్స్. ఇప్పుడు ఎంత టైం పడుతుంది? నువ్వు డిఎస్ఏని ప్రాపర్గా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే నువ్వు మినిమం 3 to 4 months టైం ఇవ్వాలి. 3 to 4 months అనే టైం చాలా ఎఫిషియంట్ టైం, అంటే చాలా సఫిషియంట్ టైం. అది ఎఫిషియంట్ ప్లస్ సఫిషియంట్ టైం. ఎందుకో చెప్తా. నేను డెడికేటెడ్గా 2 months డిఎస్ఏకి ఇచ్చాను. నేను 250+ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. నేను 4 months కంప్లీట్గా డిఎస్ఏ నేర్చుకోవడానికి టైం పట్టింది. వేర్ హ్యావ్ సాల్వ్ 500+ ప్రాబ్లమ్స్. నా సజెషన్ ఏంటంటే నువ్వు కరెక్ట్గా 3 to 4 months చెప్పు. ఈ రోజు నీ దగ్గర జాబ్ లేదు అనుకో, నీ దగ్గర ఏది లేదు, జాబ్ లేదు, ఏమీ లేదు, దగ్గర టైం మాత్రమే ఉంది. అండ్ టైమ్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ థింగ్. నువ్వు కనుక 4 months డిఎస్ఏ పైన నమ్ముకున్నావు అనుకో, నీకు నెక్స్ట్ 40 years వరకు డిఎస్ఏ నీకు చాలా శాలరీని జనరేట్ చేస్తూ ఉంటుంది. నువ్వు డిఎస్ఏ మంచిగా నేర్చుకున్నావు అనుకో 24 lakhs జాబ్ వస్తుంది, 38 lakhs జాబ్ వస్తుంది. నంబర్స్ అట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. నీకు ఎంత మంచిగా డిఎస్ఏ వస్తే అంత మంచి జాబ్ వస్తుంది మార్కెట్లో. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిఎస్ఏ. ఎందుకంటే డిఎస్ఏ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పిస్తుంది. అండ్ ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక మంచి ప్రాబ్లమ్ సాల్వర్ కావాలి. అది ఇప్పుడు డిఎస్ఏ ఎలా నేర్చుకోవాలి దాని గురించి మాట్లాడుకుందాం. డిఎస్ఏలో వచ్చేసి మొత్తం 15 టాపిక్స్ ఉంటాయని చెప్పాను కదా. రఫ్గా 15 టాపిక్స్ ఉంటాయి అనుకోండి. ప్రతి టాపిక్కి 1 week టైం ఇవ్వండి. ప్రతి టాపిక్లో కొన్ని సెక్టర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు అరేస్ ఉందనుకోండి, అరేస్లో 5 different కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఏంటివంటే ఫస్ట్ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంతో 2-pointer అప్రోచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని తర్వాత సర్చింగ్ అల్గోరిథమ్స్ ఉంటాయి, దాంతో సార్టింగ్ అల్గోరిథమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 4 అనేటివి మెయిన్ టాపిక్స్ అనమాట. అరేస్లో ఈ 4 సబ్ కేటగిరీస్. ఈ 4 సబ్ కేటగిరీస్లో మీరు ప్రతి కేటగిరీలో ఒక 5 ప్రాబ్లమ్స్ చేయాలి. అలా ఏమవుతుంది అంటే మీకు ఆ టాపిక్లో ఆ 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వల్ల మీరు ఇంకా ఆ టాపిక్ ఏరియాలో ఏ ప్రాబ్లం అంటే చెప్పేస్తారు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే క్రికెట్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇప్పుడు మీరు యార్కర్ని బాగా ప్రాక్టీస్ చేశారు, షార్ట్ బాల్ని బాగా ప్రాక్టీస్ చేశారు, ఇంకా అలా ఫుల్ లెంత్ బాల్స్ని బాగా ప్రాక్టీస్ చేశారు అనుకోండి. ఏమవుతుంది, ఎంతమంది డిఫరెంట్ బౌలర్స్ వచ్చినా యార్కర్ బౌలర్స్ మీరు కొట్టేస్తారు కదా. అలానే మీరు ఆ టాపిక్ని నేర్చుకుంటే ఆ టాపిక్లో ఎంత డిఫరెంట్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు అనమాట. దట్ ఇస్ హౌ ఇట్స్ సింపుల్.
సో ఇది మీరు ప్రతి వీక్ ఒక టాపిక్ని టార్గెట్ చేయాలి. 7 days ఇస్తుంటే దాంట్లో మీరు 2 days ఆ టాపిక్ని చాలా డీప్ డైవ్గా అర్థం చేసుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టండి. మిగతా 5 days ఆ ప్రాబ్లం పైన ఎన్ని ప్రాబ్లమ్స్ కుడితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి పెట్టాలి. ఇలా మీరు కనుక 3 months కన్సిస్టెంట్గా వర్క్ చేస్తారు డిఎస్ఏ మీద అన్ని టాపిక్స్ పైన. మీరు ఒక అరేస్లో ఏ టాపిక్స్ కాన్సన్ట్రేట్ చేయాలి, గ్రాఫ్స్లో ఎటువంటి డిఫరెంట్ టాపిక్స్ కాన్సన్ట్రేట్ చేయాలి, ట్రీస్లో డిఫరెంట్ టాపిక్స్ కాన్సన్ట్రేట్, అలా మీకు డీటెయిల్ వీడియో కావాలంటే నాకు కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి, నేను దానిపైన కూడా వీడియో చేస్తాను. బట్ దిస్ ఇస్ హౌ యూ షుడ్ లెర్న్ డిఎస్ఏ అనమాట. 1 week ఎట్ ఎ టైం 1 topic. మీరు సెకండ్ వీక్లో స్ట్రింగ్స్ నేర్చుకుంటారు అనుకోండి, మీరు స్ట్రింగ్స్ నేర్చుకుంటారు ప్రతి రోజు అరేస్ని రివైజ్ చేయాలి. మీరు థర్డ్ వీక్లో లింక్డ్ లిస్ట్ నేర్చుకుంటారు అనుకోండి, అప్పుడు మీరు అరేస్ని ప్లస్ స్ట్రింగ్స్ని ప్రతిరోజు రివైజ్ చేయాలి. లింక్డ్ లిస్ట్ నేర్చుకుంటాం, అలా మీరు రివిజన్ చేస్తూ అరేస్ని అట్లా ఒక్కొక్క టాపిక్ 1 hour మీకు టైం ఇస్తూ దాంట్లో 2 days థియరీ అంతా నేర్చుకొని 5 days ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. డిఎస్ఏ అనేది ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ ఏ సాఫ్ట్వేర్ జాబ్. ఒక యావరేజ్ స్టూడెంట్కి అంటే బిలో యావరేజ్ స్టూడెంట్కి కానీ యావరేజ్ స్టూడెంట్ కానీ ఒక మీడియం మంచి స్టూడెంట్కి కానీ డిఎస్ఏ అనేది మీకు ఇట్స్ ఎవ్రీథింగ్. నేను చెప్తున్నా కదా, డిఎస్ఏ మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, డిఎస్ఏ మీకు ఇరిటేషన్ ఇస్తుంది, డిఎస్ఏ మీకు చిరాకు కోపం అన్నీ తెప్పిస్తుంది. డిఎస్ఏ కొన్ని మూడ్ స్వింగ్స్ ఎవరికి ఉండవు. డిఎస్ఏ చేస్తున్నప్పుడు వచ్చేంత ఆ టెంపో వేరేలాగా ఉంటుంది, అది అర్థం కాదు, అసలు అది రాదు, మోటివేషన్ ఉండదు, బోరింగ్గా ఉంటుంది చాలా. బట్ స్టిల్ యూన్ టు ఇట్. ఎందుకంటే నేను చెప్తాను, నా ఎగ్జాంపుల్ చెప్తా. నేను 4 months బీటెక్ 4 years ఉంటుందండి. దాంట్లో మనం 40+ సబ్జెక్ట్స్ పాస్ అవ్వడానికి మనం ఎన్నో మంత్స్ ఎఫర్ట్స్ పెట్టుంటాం. వాట్ ఎవర్, ఒక రోజు ముందైనా కష్టపడి ఉండొచ్చు, కానీ మీరు 40+ సబ్జెక్ట్స్ని కనుక మీరు పాస్ అయ్యారు అంటే మీరు ఎంతో అంత టైం ఎఫిషియెంట్గా పెట్టుంటారు. ఆ టైం అంతా ఎందుకు పెట్టారు? ఆ డిగ్రీ కోసం. ఆ డిగ్రీ వచ్చిందో ఆ డిగ్రీకి వాల్యూ లేదు మీకు జాబ్ రాకపోతే. ఎందుకంటే డిగ్రీ ఎవరైనా డిగ్రీ ఎందుకు తీసుకుంటారు? ఒక పట్టా ఎందుకు తీసుకుంటారు? జాబ్ కోసమే కదా. మీరు 4 years కష్టపడ్డారు ఒక పట్టా కోసం. పట్టా పర్పస్ అంటే మీకు జాబ్ తెప్పిట్టాం. కానీ 4 years కాదు, 4 months కష్టపడితే జాబ్ వస్తుందంటే మీరు 4 months పెట్టలేరా? మీరు కనుక 4 months కనుక ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి డిఎస్ఏ పైన పెడితే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక డిఎస్, ఈ 2 వస్తే ఎంట్రీ లెవెల్లో జాబ్స్ పిచ్చలైట్ భయ్యా, చాలా ఈజీగా వచ్చేసి. నన్ను ఇంటర్వ్యూలో డిఎస్ఏ పైన క్వశ్చన్స్ అడిగారు. నాకు 3 rounds జరిగాయి. 3 rounds 2 rounds డిఎస్ఏ, 1 round హెచ్ఆర్ రౌండ్. జనరల్ నువ్వేం చేస్తావు, నువ్వేంటి అంతే. సో నాకు 24 lakhs జాబ్ వచ్చింది. ఇట్స్ దాట్ ఈజీ. నీకు డిఎస్ఏ 4 months కాన్సన్ట్రేట్ చేస్తే మీ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. మీ డాడీకి నువ్వు ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండొచ్చు. మీ డాడీకి, మీ ఇంటికి నువ్వు యూ కెన్ బై గిఫ్ట్స్ ఫర్ యువర్ పేరెంట్స్, యూ కెన్ బై గిఫ్ట్స్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు ట్రావెలర్ అయితే నువ్వు ట్రావెల్ చేయొచ్చు. నీకు బైక్ సిస్టమ్ అయితే బైక్ కొనుక్కోవచ్చు. నువ్వు ఏదైనా వేసుకోవచ్చు. బయట మార్కెట్లో నీకు నెలకు ₹1,00,000 రావాలి, నీకు ఎటువంటి పని రాదు, నీకు ఏది రాదు, అయినా నీకు ₹1,00,000 నెలకి రావాలి అంటే సాఫ్ట్వేర్ జాబ్ కన్నా ఈజియెస్ట్ జాబ్ లేదు. సాఫ్ట్వేర్ జాబ్లో నువ్వు 4 months ఇన్వెస్ట్ చేస్తే చాలు. స్టాక్ మార్కెట్లో ఇనిషియల్గా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, బయట బిజినెస్ పెట్టాలంటే ఇనిషియల్గా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. సాఫ్ట్వేర్ జాబ్ ఒకటి ఇనిషియల్గా టైం మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. నువ్వు కనుక 4 months టైం ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసావు అనుకో, నీకు జాబ్ లక్షల్లో వచ్చేస్తుంది. అందరికీ వస్తుంది అనట్లేదు, కొంచెం లక్ కూడా ఫేవర్ చేయాలి. నేను కొంచెం లక్ ఫేవర్ చేసి నీకు కనుక డిఎస్ఏ 4 monthsలో మంచిగా వచ్చింది అనుకో, నో బడీ కెన్ స్టాప్ యూ. ఒకసారి జాబ్ వచ్చిందో నీకు డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిందో నువ్వు బిజినెసే చేసుకో, స్టాక్సే చేసుకో, నీకు నచ్చింది చేసుకో. ఇట్ కంప్లీట్ డిపెండ్స్ అపాన్ యూ. డబ్బులు సృష్టించాలంటే జాబ్ చేయాలి. అది కూడా నీకు మంచి హై పేయింగ్ జాబ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇస్ గుడ్ హై పేయింగ్ జాబ్ అనమాట నా దృష్టిలో. ఇఫ్ యూ ఆస్క్ మీ, నాకు ఇది తప్ప ఇంకేది రాదు. నాకు డిఎస్ఏ వచ్చు. డిఎస్ఏ నాకు రాదు, ఇనిషియల్ నేర్చుకున్నాను నేను. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. నేర్చుకోండి మీరు కూడా. 4 months ఆఫ్ కన్సిస్టెంట్ టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టండి అండ్ యూ కెన్ క్రాక్ డిఎస్ఏ. అండ్ డిఎస్ఏ ఒకసారి వస్తే మీకు మంచి జాబ్ వస్తుంది. లైక్ వాట్ ఎవర్ యూ వాంట్, లైక్ మీకు చిన్న కోరికలు అట్లీస్ట్ పక్కా తీరుతాయి అనమాట. దిస్ ఇస్ అబౌట్ దిస్ వీడియో. నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. ఈ వీడియోతో సజెషన్స్ మీకు 2 videos చూపిస్తాను. 2 videos ఏంటంటే, ఒకటి నేను 24 LPA జాబ్ ఎలా కొట్టాను, వాట్ వాజ్ మై ప్లేస్మెంట్ జర్నీ. ఇంకోటి వచ్చేసి వాట్ ఆర్ ద బెస్ట్ 5 free resources టు లెర్న్ డిఎస్ఏ. నేను డిఎస్ఏ ఎక్కడి నుంచి నేర్చుకున్నాను. ఈ 5 resources మీరు ఒక్క రిసోర్స్ని కనుక ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నా మిమ్మల్ని మినిమం టు మినిమం 15 lakhs జాబ్ నుంచి ఎవరు ఆపలేరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిఎస్ఏ. హ్యావ్ ఎ వెరీ గుడ్ డే. సీ యూ ఆల్. Bye.